గురువారం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వానికి విపక్ష నేతలు సూచనలు ఇచ్చే సంప్రదాయం ఉండేదని, ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని దెబ్బతీస్తున్నారంటూ మండిపడ్డారు. పాలక ప్రతిపక్షాలు అంటే శత్రుపక్షాలు అన్నట్లుగా వాతావరణం సృష్టించారని, ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ సభ్యులు మాత్రమే కాదని 119 మంది సభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అంటూ వివరించారు. పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి, ఎప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అర్హులైన అందరి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈ కార్యక్రమం లక్ష్యం ఎంత గొప్పదైనా అమలులో లోపాలు ఉంటే పూర్తిగా ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుంది, పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతోటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హతలకు అందకూడదు, పేదవాళ్ళే అన్ని కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఆ పేదవాళ్లకు చంద్రశేఖరరావు గారు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1,52,000 అని ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు. అందులో 65,000 పూర్తి చేసిన మిగతా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం. వాటిని పూర్తి చేయడానికి దాదాపుగా 195 కోట్ల నిధులను వారు అసంపూర్తిగా వదిలేసిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి కూడా 195 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం విడుదల చేసింది. మీకు కావలసిన ప్రగతి భవన్ ను 9 నెలల్లో పూర్తి చేసుకున్నారు. మీ భవనాలను నిర్మించుకోవడానికి, మీ ఫామ్ హౌస్లను నిర్మించుకోవడానికి, మీ పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడానికి చూపించిన శ్రద్ధ, కేటాయించిన నిధులు, తీసుకున్న భూములు, పేదవాళ్ల పట్ల మీరు చిత్తశుద్ధి చూపించలేదు. స్పష్టంగా మీ ప్రాధాన్యత మీరే. 10 సంవత్సరాలు మాకెవరు కలవలే, 10 సంవత్సరాలు సచివాలయానికి రాలేదు. అసలు పాలకపక్షం ప్రతిపక్షం అంటేనే శత్రుపక్షాలు అన్నట్టుగా అసలు కలుసుకోవడానికి వీళ్ళేది. ఎదురుపడితే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఇరువైపులా సైనికులు ఎదురుపడితే కాల్పులు జరిగిన సంఘటనలు, లేకపోతే ఈరోజు చైనా ఇండియా సరిహద్దులో వైరిపక్షాలు సైనికులు ఎదురుపడితే ఎదురు కాల్పులు జరిగినట్లాంటి వాతావరణం ఎందుకు చంద్రశేఖరరావు గారు సృష్టించారు? 10 సంవత్సరాలు మీరు ఏం చేసిందని మేము అడుగుతలేము. ఎందుకంటే మీరు చేసిన అన్నిటిని ప్రజలు గమనించి మీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రజలు ఇచ్చారు. అసెంబ్లీలో అధికారం తీశారు, పార్లమెంట్లో గుండుసూని ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇప్పటికైనా మీలో మానసిక పరివర్తన రావాలి కదా, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి కదా. ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మీ విధానం ఏంది? ప్రభుత్వం అంటే కేవలం 65 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులేనా? ఒకరొకరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చిండ్రు. విధానపరమైన నిర్ణయాలు చేసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు. శాసనసభలో స్పీకర్ కి రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ అంటే పాలకపక్షం ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం ఉంటుంది. ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు. ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా? మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి. మేము అప్కమింగ్ ప్రజాప్రతినిధులము, మాకు ఈ రోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీకంటే సీనియర్ ఒకరిద్దరే మంత్రివర్గంలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు. మీరు నిజంగానే మీ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఉద్యమకారుడుగా మీకు ఎంతో అనుభవం ఉందని మీరు చెప్తున్నారు కదా. అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. ప్రతిపక్ష బాధ్యత మీరు నెరవేర్చండి. పాలక పక్షానికి సూచన చేయండి. ఈ 5 నెలలే కదా మేము పరిపాలనలో కుదురుకొని నిర్ణయాలు తీసుకొని పరిపాలన గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం కదా. ఈ మాత్రం కూడా చంద్రశేఖరరావు గారికి అవగాహన లేదా? హరీష్ కు, కేటీఆర్ కు లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు చిన్నపిల్లల మనస్తత్వం, అవతల దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే మన దగ్గర లేదంటే దాన్ని ఇరగొట్టాలన్న ఆలోచన పిల్లలలో ఒక చిన్న తెలియని సాడిస్టిక్ ప్లెజర్ ఉంటుంది. హరీష్ కు, కేటీఆర్ గారికి సాడిస్టిక్ ప్లెజర్ ఉండొచ్చు. మాకు లేని అధికారం వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి? బట్టి గారి దగ్గర ఎందుకు ఉండాలి? రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి? ఉండొద్దు. దాన్ని ఎట్లో గట్ల ఇరగొడదామో పలకూడదామో అని వారికి ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే అట్లాంటి దుందుడుకు స్వభావం ఒక వయసులో ఉంటుంది. కానీ అన్ని అనుభవాలు ఉన్న చంద్రశేఖరరావు గారు వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి తప్పు అని చెప్పాలి కదా. నేను చంద్రశేఖరరావు గారికి సూటిగా సూచన చేస్తున్నా. మీ పిల్లలకు ఒకవేళ తెలియక అల్లర్చిల్లరు ఏదైనా వ్యవహారాలు చేస్తే పెద్ద మనిషిగా మీరు వాళ్ళకి చెప్పాలి కదా. కుటుంబ పెద్దగా, పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ సమాజంలో నువ్వే పెద్ద మనిషిని చెప్పుకుంటున్నావు కదా. మాకేం అభ్యంతరం లేదు. మీకంటే పెద్ద మనిషి కేశవరావు గారి పక్కలు ఉన్నారు. అయినా మేము ఎప్పుడు కూడా కేశవరావు గారు కూడా మిమ్మల్ని ఏమి తక్కువ చేసినట్టో లేకపోతే మీరు చేస్తున్న తప్పని ఎప్పుడు అనలేదు కదా. సో మీరు ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు? మీ పిల్లలకి ఎందుకు సూచన చేస్తలేరు? మీ పిల్లలు ఏంది తులువ పనులు ఇవన్నీ? ఇట్లా తులువ పనులు చేసేటప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా?
అట్లా పురాణాలలో రాక్షసులు ఉండేటోళ్ళు, మారీచులు, సుబాహులు, రాహువు, కేతువు, ఇట్లాంటి వాళ్ళని తయారు చేసి మా ప్రభుత్వానికి ఉసిగొల్పడము మీ పెద్దరికానికి మంచిదా? చంద్రశేఖరరావు గారు, మీరు ఆలోచన చెయ్యండి.